నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతోంది. ప్రజాపాలనలో గ్రామ సభలు, డివిజన్ సభలు పెట్టారు. గ్రామాల్లో గ్రామ సభలు, డివిజన్‌లలో, మున్సిపాలిటీ వార్డులలో వార్డు సభలు పెట్టిన తర్వాత మిస్ అయినటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో, అటు 6 వారంటీలు ఏదైతే ఉన్నాయో, గ్యాస్ బండ గానీ, రేషన్ కార్డు గానీ, ఇళ్ల స్థలాలు గానీ, డబుల్ బెడ్‌రూమ్‌లు గానీ, వీటన్నిటికి సంబంధించిన 6 వారంటీలు, గ్యారంటీలకు సంబంధించి చేశారు. ఆ సిబ్బంది కూడా ఇక్కడున్నారు ఆడబిడ్డలు. సో, లోకల్ లీడర్స్‌తోని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది, ఏమైందనేది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వివరాలు, మళ్ళీ అప్డేట్స్ మన ఛానల్లో మరింత సమాచారం ఈ 3 రోజులు ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో, గతంలో కూడా మెప్మా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించింది ఈ ఖమ్మం నగరంలో. ఆర్పీస్ అంటారు వీళ్ళని. సో, వచ్చినటువంటి దరఖాస్తులన్నింటిని కూడా ఆన్లైన్ చేసి మ్యాక్సిమం గ్రామ సభలు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చేసినటువంటి గ్రామ సభలకు సంబంధించి వచ్చినటువంటి వెరిఫికేషన్ కూడా చేసింది. ఆన్లైన్ కూడా, ఇది డైరెక్ట్గా ఆన్లైనే కాబట్టి సో మెప్మా, ఇతర మున్సిపల్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ఈ గ్రామ సభలు సక్సెస్ కావడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. ఇది ఖమ్మం నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లు ఇది 7వ డివిజన్లో ఉన్నాం మనం. మహిళా ప్రాంగణం అంటారు దీన్ని. డైట్ కాలేజ్ ఏరియా, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం పేరుతో ఉన్నది. సో, వీళ్ళు డ్యూటీకి ఎలక్ట్గానే వచ్చేసారు. ఇంకా ప్రజలు రావాల్సి అయితే ఉంది. లోకల్ లీడర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అధికారులతో పాటు. 7వ డివిజన్ అధ్యక్షులం అండి మేము. ఇక్కడ ప్రజాపాలన జరిపిస్తున్నాం. ఫస్ట్ విడత చేస్తున్నాం అండి. రేషన్ కార్డులు ఎవరికి రాలేదు, ఇళ్ళ స్కీము ఎవరికి రాలేదు, పింఛన్లు ఎవరికి రాలేదు, రేషన్ కార్డుల పిల్లగాళ్ళు ఎక్కని వాళ్ళకి, మొత్తం ఎవరికి ఏ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఈ సర్వే మళ్ళా నిర్ణయించడం జరిగింది. ఫస్ట్ విడత అండి ఇది. ఫస్ట్ విడతల కార్డులు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టుకోవాల్సిందే కోరి మళ్ళీ ఫస్ట్ విడతల విడుదల చేసినామండి. ఈ మా మంత్రి గారి ద్వారా మొత్తం గ్రామ సభలు, డివిజన్ సభలు జరిపిస్తున్నాం. ఇందు మూలంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజాపాలన అండి. ప్రజాపాలన 7వ డివిజన్ అధ్యక్షుడు అండి. ఇది 7వ డివిజన్ కింద వచ్చింది. ప్రజలకి పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్లికేషను 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారెంటీల ఎవరికి ఏమి రాలేదో అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది మొదటి విడత. ఇది ఇప్పుడు ఎవరు పెట్టుకోలేదో వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ళ ప్లాట్లకు కానీ, ఇళ్ళ లోన్లకు కానీ ప్రతి ఒక్కరిని పెట్టుకోవాల్సిందిగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. 7వ డివిజన్ అధ్యక్షులు మేము ప్రతి ఒక్క వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం.